తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్. నమస్కారం. ముందుగా పశు సంవర్ధ శాఖ తరఫున మన పశు ఆరోగ్య శిబిరాలు అనేవి రాష్ట్రం అంతటా ఈ నెల 19 నుంచి 31 తేదీ వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి మండలంలో 2 క్యాంపులుగా అందరూ 2 డాక్టర్లని ప్రభుత్వం నియమించింది. ఈ మన కర్లపాలెం మండలానికి వచ్చేసి ప్రతి 19వ తారీఖు నుంచి ప్రతిరోజు రోజుకి 2 గ్రామాల లెక్కన 31వ తారీఖు వరకు మనం ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ఏంటంటే పశువులకి మామూలుగా నట్టల నివారణ, ఏదైతే చూలు కట్టని ఎదుటి రాని పశువులు ఉన్నాయో ముఖ్యంగా వాటికి నట్టల నివారణ చేసి దూడలకు కూడా నట్టల నివారణ మందులు పంపిణీ చేయబడింది. ఆ గొర్రెలకి మేకలకి ఏమో డివార్మింగ్ నట్టల నివారణ మందులు, కోళ్ళకి కూడా నట్టల నివారణ మందులు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ రైతు సోదరులకి అందరికీ మేము ఇస్తున్నాము. తర్వాత ఏదైతే చూలు కట్టని పశువులు ఉన్నాయో వాటికి చూలు కట్టడానికి వాటి గర్భకోశ వ్యాధి చికిత్సలు అన్నీ ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ గ్రామంలో ముఖ్యంగా రైతు సోదరులకు పాడి పశు సోదరులందరికీ మేము ఈ వైద్య శిబిరం ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఇలా ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏడాదికి ఒక దూడ, ఏడాదికి మన ప్రతి పశువు ఒక దూడని ఈనాలనే కాన్సెప్ట్తో తొందరగా మనకి మన సీజనల్ బ్రీడింగ్ అంటారు. మన దగ్గర ఎక్కువ గేదె జాతి ఎక్కువ కాబట్టి ఈ గేదెలు ఎక్కువ సీజనల్లో మాత్రమే బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ సీజన్ని మనం ఉపయోగించుకోవాలని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేవి రాష్ట్రం అంతటా ఈ నెల 19 నుంచి 31 వరకు నిర్వహిస్తుంది. మీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కర్లపాలెం మండలంలో కొత్తనందాయపాలెం గ్రామంలో ఈరోజు పశు ఆరోగ్య శిబిరము ఒకటి నిర్వహిస్తున్నాము. రెండో శిబిరం ఏమో సమిటవారిపారి పంచాయతీలో అక్కడ 2వ శిబిరము నిర్వహిస్తున్నాము.